శ్రీరామకృష్ణ బోధామృతం. దేవాలయమనే హృదయ తాళాన్ని తీయాలంటే చెవి వెనక్కు తిప్పాలి. అంటే భగవంతుణ్ణి ప్రాపించడానికి రాగద్వేషాలను విడిచి వివేక వైరాగ్యాలను అవలంబించాలి. వివేక వైరాగ్యాలు లేకుంటే శాస్త్రాలను, వేదాంత గ్రంథాలను ఊరక వెళ్ళివేయటం చేత ఏం ప్రయోజనం? అవి లేకుండా ఎలాంటి ఆత్మవిశ్వాసము కలగబోదు. భగవంతుణ్ణి ప్రాప్తించడం ఎలా? సిరి సంపదలను మన శరీరాలకు అందు నిమిత్తం ధారబోయాలి. మోక్షాన్ని పొందే ముందు లౌకికుడి మనోస్థితి ఎలా ఉండాలి? భగవదనుగ్రహంతో భోగాల పట్ల అఖండ వైరాగ్యం కలిపితేనే కాని కామినీ కాంచనాల ఆకర్షణ నుంచి మానవుడు విముక్తిని పొందలేడు. ఇకపోతే నీ అఖండ వైరాగ్యం ఎలాంటిది? క్రమక్రమంగా భగవంతుణ్ణి ప్రాపిస్తాను. ఇది మంద వైరాగ్య వైఖరి. కానీ ఎవడి వైరాగ్యం తీవ్రంగా ఉంటుందో అలాంటి వ్యక్తి తల్లి బిడ్డ కోసం పరితపించేట్లు భగవంతుడి కోసం పరితపిస్తాడు. భగవంతుణ్ణి వీడి తదితరాన్ని అతడు కోరడు. సంసారం అతడికి ఏ నిమిషమైనా తనను ముంచివేసే భయంకర సాగరంగా కనిపిస్తుంది. బంధువులు అతడికి విషసర్పాలుగా తోచగా వారి వారి నుంచి తప్పించుకో చూస్తాడు. భగవంతుడి సాక్షాత్కారం పొందడానికి ముందు సంసార